ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ. ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరి రాష్ట్ర మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా మరి ఈరోజు మా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి మా గృహంలో ఏర్పాటు చేసి మరి ఈ యొక్క సోనియా గాంధీ గారికి పాలాభిషేకము నాడు ఏదైతే తెలంగాణ సోనియమ్మ గారు తెలంగాణ ఏ ఆశయంతోనైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ ఇచ్చారో మరి అదే ఆశల పద్ధతులు అదే యొక్క ఆలోచనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి యొక్క మంత్రివర్గము మరి మా యొక్క మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్యానల్ స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి శ్రీధర్ బాబు గారికి మరి రాష్ట్ర మంత్రివర్గులు అందరూ కూడా పేరు పేరున వారికి తెలంగాణ మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. పేదలకు అండ శక్తి యుక్తి కడుపు నిండా భోజనం దొరికేటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజానికానికి కూడా యావత్ ప్రజలకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రము మరి మా యొక్క నియోజకవర్గంలో శాసనసభ్యులు విజయన్న గారి యొక్క ఆధ్వర్యము పేదవారికి పేదలను గుర్తించి పేదవారికి ఈనాడు రేషన్ కార్డు కానీ డబ్బులు మరి ఇందిరమ్మ ఇల్లులు కానీ పేదవాళ్ళు గృహాలు నిర్మాణం చేసుకుంటే 800 నుంచి 1000 రూపాయలకి ఇసుక సప్లై కానీ రైతులకు వడ్ల కటింగ్ లేకుండా చేయడం కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మరి దూసుకు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఏ ఆశయంతో ఇచ్చారో అది మా యొక్క పాలక వర్గము మరి మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దూసుకుపోతారని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకించి సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ఇచ్చిండ్రో గతంలో ఆ సోనియా గాంధీ గారికి పాలాభిషేకం అదేవిధంగా పుష్పాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఆ రోజు ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే రాకపోయేదని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది. అటువంటి సోనియమ్మ దేవతను మేము ఒక దేవతగా కొనియాడుతూ ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఇండియాలో వారి యొక్క కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని